వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కావలి ప్రజానికాన్ని కోరిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్, నుడా చైర్మన్ కోటన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు ఇట్టూరి నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతో కలిసి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ LRS అమల్లోకి వచ్చిందని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన వారు మార్కెట్ విలువలో 7% చెల్లించి వాటిని క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు రుణాలు పొందే వీలుంటుందని, భవన అనుమతులు కూడా సులభంగా లభిస్తాయని తెలిపారు. తెలిసి తెలియక అనధికార ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో వివిధ మండలాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పడ్డాయని, వీటిని రెగ్యులర్ చేసుకుంటే ప్లాట్ యజమానులు న్యాయబద్ధంగా లాభాలు పొందగలరని తెలిపారు. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలోనే 825 ఎకరాల వరకు అనధికార లేఅవుట్లు ఉన్నాయని, వీటిని క్రమబద్ధీకరిస్తే ప్రతి పేదవానికి ధైర్యం కలుగుతుందని, అవసరమైతే ఆస్తిని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇంటి నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన 14% కంటే ఇప్పుడు కేవలం 7% మాత్రమే చెల్లిస్తే ప్లాట్ రెగ్యులైజ్ అవుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి నారాయణ నాయకత్వంలో జిల్లాలో లేఅవుట్లన్నీ రెగ్యులర్ అయ్యేలా చర్యలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒకసారి ఈ డీటెయిల్స్ వాట్సాప్ చేసి మీరు పంపించిందంటో ఇట్లా అప్డేషన్ ఉందంటే వస్తుంది. మాకు మీరు చూసేది చేయండి, చేస్తే దాని ప్రకారం చేస్తారు. మన చేతిలో ఉండేది ఎక్కడ వేరు కాదు. ఓపెన్ చేసి చేయించాలి. పర్సనల్గా డిసెంబర్ 24 కావలి కొత్త విలేజెస్ అన్ని ఇంక్లూడ్ అయినందువల్ల మాస్టర్ ప్లాన్ చాలా దగ్గర మారిపోతుంటే మన అవసరాలు ఉపయోగం. ఇళ్ళలో మాస్టర్ ప్లాన్ ఉంది, ఇళ్ళు కట్టేస్తున్నారు, ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆ ఇళ్ళలో ఉండే మాస్టర్ ప్లాన్ అవసరం లేదు, ఎందుకంటే ఓల్డ్ మున్సిపాలిటీకి కొత్త విలేజెస్ యాడ్ అయినందువల్ల మనం మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోద్ది. అవి కూడా డెలిమిషన్ చేయకుండా ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేకుండా వాళ్ళు అసోసియేట్ వాళ్ళు DTC బోర్డు కలిసి జీవో ఇచ్చేసారు. ఇప్పుడు దాన్ని ఎంత క్రిటికల్ పోర్షన్ వస్తుందంటే అంత క్రిటికల్. నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథైడ్గా వేసినటువంటి లేఅవుట్లన్నిటిని రెగ్యులర్ చేయాలి. ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా, ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా, ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు LRS స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథైడ్లకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం. ఆయన ఈరోజు మన అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మా కావలి నియోజకవర్గంలో కూడా దాదాపు 825 ఎకరాలు ఈరోజు అనాథైడ్ లేఅవుట్లు వేస్తున్నారు. వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు, ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ, ఈరోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలు అయితే కొనున్నారో ఆ గజాలని మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీల్లో లేదా నుడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద 7% ట్యాక్స్ కడితే ఈరోజు మీ ఫ్లాట్ రెగ్యులైజ్ చేయడానికి అవకాశం ఉంది. అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే 14% కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కట్టుకున్నందువల్ల
ఈరోజు మీకు ఫర్దర్గా బ్యాంకు లోన్లు కానీ ఇతర రూపాలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేఅవుట్లకు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ప్లాట్లు కొనేదానికి నాంది పలికినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేఅవుట్లన్నీ రెగ్యులర్ అవుతాయనే ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451